సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ లైగాల సుధాకర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనం కొద్ది రోజుల నుంచి ఎస్బీఐ లైఫ్కి సంబంధించి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడే కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అవేర్నెస్, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే భాగంగా ఇవాళ మనం మరొక వీడియోతో కూడా మనం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మరి ఈ వీడియోలో ఎన్ఆర్ఐలకి అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి యూజ్ అయ్యే పాలసీస్ ఎస్బీఐ లైఫ్ నుంచి ఏమున్నాయంటారు? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీలో తీసుకుంటే 60% బిజినెస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక 20-25% ఎన్ఆర్ఐస్ అంటే డిఫరెంట్ కంట్రీల్లో ఉద్యోగం కోసం కానీ వ్యాపార వృత్తి గురించి కానీ అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించి అంటే సర్టెన్ టైంలో సంపాదించుకొని వచ్చి తర్వాత ఎక్కడ ఎలా చేయాలనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల దాని గురించి అని మనకి ఎస్బీఐ లైఫ్ నుంచి ప్రివిలేజ్, దీని పేరే స్మార్ట్ ప్రివిలేజ్ ప్లస్ అంటాము. అంటే ప్రివిలేజ్ కస్టమర్స్ కోసం అనేది ఒక మంచి పాలసీని అనేది తీసుకురావడం జరిగింది. దీని పేరు వచ్చి స్మార్ట్ ప్రివిలేజ్ ప్లస్ అంటాము. ఇది మనకి ఏంటంటే బిజినెస్ పీపుల్స్ అంటే మోర్ దెన్ 15 lakhs అండ్ ఎబో సంపాదించే ఏ పర్సన్ అయినా కూడా, ప్రయాణం సంపాదించే ఏ వ్యక్తి అయినా కూడా ఇలాంటి పాలసీలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రేపటి రోజు వాళ్ళకు ఈవెన్ వ్యాపార కోసం కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఎవరైతే అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మంచి లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటారు, ఒక ఫామ్ హౌస్ కట్టుకోనో లేకపోతే ఏదైనా డైలీ ఎక్స్పెన్సెస్ కోసమైనా వాళ్ళకి వెళ్ళే విధంగా ఉండే విధంగా వాళ్ళు ఏంటంటే మంచి పాలసీ, మంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి దానికోసమని మనకు స్మార్ట్ ప్రివిలేజ్ ప్లస్ అనేదాన్ని ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ఎలా ఉంటుందంటే సార్, ఇది మనం స్మార్ట్ ప్రివిలేజ్ అంటున్నాం కాబట్టి ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఫర్ యానం వచ్చి 6 lakhs స్టార్ట్ అవుతుంది సార్. 6 lakhs ఫర్ యానం 6 lakhs స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎన్ఆర్ఐస్ తీసుకుంటే ఒక్కొక్కరు అక్కడ కోటిన్నర సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇది ఎన్ఆర్ఐస్ యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, మలేషియా కానీ, నెక్స్ట్ సింగపూర్ కానీ పెద్ద పెద్ద కంట్రీస్లలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే అంత అక్కడ అంత ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు. మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ అని, ఫంక్షన్స్ అని అవి ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే టైం సెన్స్ వల్ల ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా ఉండవు కాబట్టి ఈ పాలసీ మనం మినిమం 6 lakhs తోటి స్టార్ట్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కస్టమర్ కనుక ఒక 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే సార్, ఇక్కడ మనం ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఓన్లీ 5 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. అంటే 5 years, ఇప్పుడు కొన్ని పాలసీలు ఎలా ఉంటాయంటే 10 years 15 years పే చేయాల్సిన ఉంటుంది. అంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ 5 years ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 5 years తర్వాత ఎనీ టైమ్ వీ కెన్ ఎగ్జిట్, ఐదర్ ఫుల్ అమౌంట్ కానీ పార్షియల్ అమౌంట్ కానీ విత్డ్రా చేసే విధంగా ఈ పాలసీని అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కస్టమర్ కనుక ఒక 10 lakhs కనుక ఇక్కడ మన దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓన్లీ 5 years ఇన్వెస్ట్ చేస్తాడు. ఒకవేళ 5 years ఇన్వెస్ట్ చేసి ఇంకొక 5 years కనుక వెయిట్ చేస్తే అతను నియర్ అబౌట్ 1,50,00,000 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన మార్కెట్ సినారీ ఏంటంటే 10 years అండ్ ఎబో ఏది తీసుకున్నా కూడా 15% అండ్ ఎబో రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ కూడా 15% ఎట్ ద రేట్ ఆఫ్ 15% లాగా చెప్పాను. ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ 12 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మనం మిక్స్డ్ ఫండ్స్ పెట్టినా కూడా మనకి మీన్ అబౌట్ 15 అండ్ ఎబోనే రిటర్న్స్ ఇస్తున్నాం. కాబట్టి ఒక 5 years పే చేసి 5 years తర్వాత అతను కనుక విత్డ్రా చేసుకుందామన్నా కూడా 1,50,00,000 అనేది చేసుకోవాలనుకుంటుంది. అతను పెట్టిన 50 lakhs కనుక 3 times అతను తీసుకోవడం జరుగుతుంది. అదే ఒకవేళ 15th yearలో కనుక అతను రిటర్న్ తీసుకోవాలనుకుంటే నియర్ అబౌట్ 3 crores అండ్ ఎబో అతను విత్డ్రా చేసుకునే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఉన్న అతను ఇక్కడ మన దగ్గర 5 years ఇన్వెస్ట్ చేస్తాడు. 5 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనదర్ 10 years అంటే 30 + 5 35 అవుతుంది. ఇంకొక 10 years అంటే 45 yearsలో అతను కనుక రిటర్న్ తీసుకోవాలనుకున్నా కూడా అతని దగ్గర ఒక 3 crores కార్పస్ అనేది ఇక్కడ ఉండడానికి జరుగుతుంది. రైట్. సో మరి ఇప్పుడు దీంట్లో అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, మాక్సిమం ఎంతవరకు పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఏజ్ క్రైటీరియా కూడా ఎలా ఉంటుంది అసలు? స్మార్ట్ ప్రివిలేజ్ ప్లస్ అనేది ఏంటంటే ప్రివిలేజ్ కస్టమర్స్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది సార్. ఇందులో మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 6 lakhs స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ కనుక అనుకుంటే మంత్లీ 50,000 రూపీస్ లాగా మనం దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ 50,000 కాబట్టి 12 into 50,000 వచ్చేసి 6 lakhs అవుతుంది. మాక్సిమం అనేది వాళ్ళ ఇన్కమ్ ఎర్నింగ్ బట్టేసేసి వాళ్ళ కెపాసిటీని బట్టి ఎంతైనా పే చేసుకోవచ్చు సార్. ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏజ్ క్రైటీరియా మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఎర్న్ చేస్తుంటారు,
నేనైతే నా లైఫ్ వరకు ఓకే, బట్ రేపటి రోజు నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసం కూడా నేను కొంత ఎర్న్ చేసేసి రేపటి రోజు వాళ్ళ అకౌంట్లో పడే విధంగానే కొంతమంది ప్లాన్ చేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే మినిమం 8 years ఉన్న పిల్లలకు కూడా మనం ఈ పాలసీ అనేది పే చేసుకోవడం జరుగుతుంది. 8 years నుంచి మనకు వచ్చేసరికి 55 years మాక్సిమం వచ్చి 55 years ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ, రెండోది నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్ బిజినెస్ పీపుల్, ఇక్కడ మనకు వచ్చేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 30 లక్షలు 40 లక్షల ప్యాకేజీలో పనిచేస్తున్నారు. ఈవెన్ మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇలాంటి పాలసీని ఒక 5 years కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపటి రోజు మంచి రిటర్న్స్ అనేది తీసుకోవడానికి జరుగుతుంది సార్ ఇక్కడ. రైట్. అండ్ ఇప్పుడే మీరు ఎన్ఆర్ఐల గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి కాస్త డీటెయిల్డ్గా చెప్పండి, ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు ఈ పాలసీతో? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎన్ఆర్ఐలు చాలా మంది ఏమనుకుంటారంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. ఎన్ఆర్ఐస్ ఏంటంటే మనకు సింపుల్ ఫార్మాట్లో ఉంటుంది సార్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏంటంటే త్రూ మెయిల్ ద్వారా మనం డాక్యుమెంట్ అనేది తెప్పించుకోవడం జరుగుతుంది. మెయిల్ ద్వారా డాక్యుమెంట్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళకి ప్రపోజల్ అనేది జనరేట్ చేసి వాళ్ళకి త్రూ మెయిల్ వెళ్ళిపోతుంది. మెయిల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పేమెంట్ లింక్ అనేది వాళ్ళకి వెళ్తుంది. దాని తర్వాత వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు బాండ్ ఒకవేళ యూఎస్ అక్కడ ఎన్ఆర్ఐస్ కావాలంటే అక్కడ బాండ్ రిసీవ్ చేసుకోవచ్చు, ఇక్కడంటే ఇక్కడ తీసుకోవచ్చు. రేపటి రోజు సర్వీస్ కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సర్వీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఏది ఎన్ఆర్ఐస్ కైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సర్వీస్ తీసుకోవచ్చు. త్రూ మెయిల్ కమ్యూనికేషన్ తోటి వాళ్ళకు మోస్ట్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐలో ఒకటి గ్రహించవలసిన విషయం ఏంటంటే మీరు ఎర్న్ చేసే టైంలో కొంత అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండవది ఇంకోటి ఏంటంటే మనకు ఉన్న మంచి అవకాశం ఏంటంటే రేపటి రోజు ఇండియా అనేది 3rd largest ఎకానమీగా ఎదగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న మోడీ సంస్కరణ కానివ్వండి, లేకపోతే మన దేశం స్ట్రాంగ్ కొన్ని మన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ పాటుగా కొన్ని ఎన్ని అవధుడుకులు వచ్చినా కూడా మోడీ భయపడకుండా అతని డిసిజన్స్ అనేది ఎక్కడ బ్యాక్ తీసుకోలేకపోకుండా ఉండడం వల్ల మనకి ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ ఈవెన్ రీసెంట్ గా జరిగిన వార్స్ కానివ్వండి, ఈ వార్స్ లో కూడా ఎక్కడ కూడా మనం భయపడలేదు. ఈవెన్ కొన్ని సంస్కరణలు వచ్చినాయి, వాటిలో కూడా మనం ఎక్కడ భయపడకుండా ప్రతిదాన్ని ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ వైపు చూస్తున్నాయి. ఎప్పుడైతే ఎకానమీ అనేది గ్రోత్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు మనకు రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. స్ట్రాంగెస్ట్ ఎకానమీ కావడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఎన్ఆర్ఐకి గ్రహించవలసింది ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మనం పే చేసేది ఓన్లీ 5 years మాత్రమే. రీసెంట్గా మనం చూసాం సార్ కొన్ని వీసా కండిషన్స్ కానీ కొన్ని అవి కానీ కొన్ని ఏంటంటే ఒక్కొక్క కంట్రీ స్టార్ట్ చేసిందంటే నెక్స్ట్ ఇంకో కంట్రీ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మనం ఇండిపెండెంట్గా ఉండాలంటే మనం ఎర్న్ చేసే టైంలో ఒక 5 years కనుక ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే రేపటి రోజు ఎనీ కాస్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ లో మనకు యూజ్ కావడానికి ఉంటుంది. రైట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాలసీకి మ్యూచువల్ ఫండ్స్కి ఏమన్నా పోలిక ఏమన్నా సంబంధం ఉందా? యాక్చువల్గా సార్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే దీన్ని కూడా మనకు ఈ ఎస్బీఐ స్మార్ట్ ప్రివిలేజ్ పాలసీలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒక పర్టికులర్ కంపెనీని మనము లేకపోతే కొన్ని కంపెనీలను చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రాంగ్ ఎస్బీఐ ఉన్న ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ డే టు డే వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచుకుంటూ మంచి ఫండ్స్ ఎక్కడైతే గ్రోత్ వస్తుంది, ఏ సెక్టార్స్ అయితే గ్రోత్ వస్తున్నాయి ఆ సెక్టార్స్ చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేశాడు సార్, ఒక 6 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఇన్ కేసు ఏదైనా జరిగింది అనుకోండి, ఆ 6 lakhs వరకే అతనికి గ్రోత్ అనేది ఆ 6 lakhs వరకే రిటర్న్ ఇవ్వడానికి జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 6 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకు 42 lakhs ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ కస్టమర్ కనుక ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమైనా జరిగినా కూడా అతని ఫ్యామిలీకి 42 lakhs అనేది ఇన్సూరెన్స్ రూపంలో వెళ్ళిపోతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మనకు అలాంటి ఆప్షన్ ఉండదు. దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంటల్ రైడర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే మనకు సమస్యలు ఏదైతే ఇస్తున్నామో దానికి 3 times కానీ లేదంటే 2 crores విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఆ అమౌంట్ని మనము యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా కింద కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఉంటుందంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అడిషనల్ గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ మాత్రం ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. మన విత్డ్రా టైంలో కూడా ఏదైతే అమౌంట్ ఉందో ఫుల్ అమౌంట్ మనం ఇవ్వడానికి జరుగుతుంది ఇక్కడ. రైట్. అండ్ అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇయర్కి మనకు 12.5 lakh చేసింది. ఫ్యూచర్లో ఇంకా కూడా ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు. అయినా కూడా మనకి ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోవాలనో కొంతమంది అబౌట్ 12.5 lakhs ఉన్న వాళ్ళు కూడా ట్యాక్స్ బెనిఫిట్లో తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఏదైతే ఈ అమౌంట్ పే చేస్తున్నామో ఆ అమౌంట్ మనము సెక్షన్ 80C కింద మనము ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవచ్చు సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. అండ్ ప్రేక్షకుల విజ్ఞప్తి, మనకు బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలను ఈ తక్కువ టైంలో మనం వివరించలేము కాబట్టి ఏమైనా సందేహాలున్నా మీకు సమస్యలున్నా కూడా ఒకసారి మీకు వీలైతే కాల్ చేయండి. లేదు అనుకున్నప్పుడు మీరు ఎవరైతే మీకు అడ్వైజర్ ఇస్తున్నారో అతని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే పాలసీ తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. బిజినెస్ పీపుల్కి అదేవిధంగా ఎన్ఆర్ఐలకి బాగా ఉపయోగపడే ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఇస్తున్నటువంటి స్మార్ట్ ప్రివిలేజ్ ప్లస్ అనే పాలసీ గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.